హలో మై డియర్ బిలవ్డ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కూడా మీకు చక్కటి డిటర్మినెంట్ ప్రాబ్లమ్స్ మరికొన్ని వివరించడం జరుగుతుంది. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్డ్ ఏబి సిడి, if A is equal ABCD, BC not equal to 0, satisfies the equation x square plus k is equal to 0. Then option 1, a plus d is equal to 0. Option 2, k is equal minus det a. Option 3, k is equal det a. Option 4, both 1 and 3. Both 1 and 3. సో ఇక్కడ గమనించినట్లయితే మనకి ఈ మ్యాట్రిక్స్ ఏ అనేది ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. అంటే ఎప్పుడైనా సరే మనకి సపోజ్ మామూలుగా ఆల్జీబ్రాలో మనం 1 అనేది ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందంటే అంటే దట్ మీన్స్ 1 ఈజ్ నథింగ్ బట్ రూట్ అంటాం. అలాగే ఇక్కడ మనకి ఎప్పుడు కూడా సపోజ్ ఇక్కడ నువ్వు f of x is equal x square plus k. ఇక్కడ జనరల్గా మనం ఆల్జిబ్రాలో అయితే ఏమంటాం, k ఇంటూ 1 అంటాం ఆల్జిబ్రాలో. అది 1 అనేది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. అలాగే మ్యాట్రిసెస్లో కూడా యూనిట్ మ్యాట్రిక్స్, అది యూనిట్ మ్యాట్రిక్స్ ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఐ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా. అందువలన ఎప్పుడు కూడా మనకి ఇప్పుడు సపోజ్ నేను ఎఫ్ ఆఫ్ ఏ అన్నాను అనుకోండి, అంటే ఏ సాటిస్ఫై అవుతుంది కదా. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏ పెట్టుకుంటా, ఓకే. తర్వాత కే పక్కనే ఉంటుంది, ఐ ఉంటుంది. అది ఇక్కడ ఇది మరి మ్యాట్రిక్స్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది. ఎక్కడైనా సరే మళ్ళీ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అనమాట. మామూలుగా 1 అనేది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, ఇక్కడ ఐ అనేటువంటిది అది. సో ఆ ఐ అనేటువంటిది గమనించుకోవాలి. అంటే ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ కేఐ ఈజ్ ఈక్వల్ 0. అంటే ఏ స్క్వేర్ ప్లస్ కేఐ, ఏ స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఏ ఇంటూ ఏ కదా, అంటే ఏబిసిడి. ఓకే, ఏబిసిడి. ఇంకా మీకు నెక్స్ట్ ఏబిసిడి, నెక్స్ట్ అగైన్ ఏబిసిడి. ఓకే, ఈజ్ ఈక్వల్ మైనస్ కేఐ. ఓకే, ఈజ్ ఈక్వల్ మైనస్ కేఐ. ఇప్పుడు ఎంత అవుతుందండి, ఏ స్క్వేర్ ప్లస్ బీసీ. ఓకే, నెక్స్ట్ ఏబి ప్లస్ బీడి, నెక్స్ట్ సిఏ ప్లస్ సిడి, నెక్స్ట్ బీసీ ప్లస్ డి స్క్వేర్, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుందండి, ఇది మైనస్ కే ఇంటూ 1 0 0 1. ఓకే, సో మైనస్ కే 0 0 1. ఓకే, సారీ, మైనస్ కే 0 ఓకే 0 మైనస్ కే. ఓకే, మైనస్ కే. ఇప్పుడు కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఇక్కడ ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ కాబట్టి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేసుకుంటాం. ఏమవుద్దండి, ఫస్ట్ నీకు ఏ స్క్వేర్ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ 0. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఇది నీకు 0 ఎటువంటిది ఏంటి నీకు, సరే ఫస్ట్ ఎలిమెంట్ ఏ స్క్వేర్ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ మైనస్ కే, ఏ స్క్వేర్ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ మైనస్ కే అండి, మైనస్ కే. ఓకే, అలాగే ఈ చివరి ఎలిమెంట్ కూడా బీసీ ప్లస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మైనస్ కే. ఓకే, అలాగే ఇక్కడ గమనించినట్లయితే ఏబి ప్లస్ బీడి ఈజ్ ఈక్వల్ టు 0.
అంటే బి కామన్ తీసినట్లయితే ఏమవుద్దండి నీకు బి ఇంటూ ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. బి ఇంటూ ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ 0. అలాగే ఇక్కడ మనకి సిఏ ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ 0. అంటే ఇక్కడ సి కామన్ తీసినట్టు ఏమవుతుంది ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ మనకి ఇచ్చేసాడు, ఏమి ఇచ్చాడండి బీసీ నాట్ ఈక్వల్ టు 0. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది బీసీ నాట్ ఈక్వల్ టు 0 అంటే ప్రొడక్ట్ నాట్ ఈక్వల్ టు 0. ప్రొడక్ట్ నాట్ ఈక్వల్ 0 అంటే తప్పనిసరిగా బీ నాట్ ఈక్వల్ టు 0 అండ్ సి నాట్ ఈక్వల్ 0. కంపల్సరీగా ఈ రెండిట్లో ఏది 0 కారాదు, అంతే కదా. బోత్ మస్ట్ నాట్ ఈక్వల్ 0 అంటే ఇక్కడ బీ 0 కాదు, సి 0 కాదు, కంపల్సరీగా ఎంత అవుద్ది ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ 0. ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ 0 ఇది ఒక ఆప్షన్ రైట్. దేర్ఫోర్ ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. సో తర్వాత మనకి బోత్ 1 and 3 అన్నాడు, ఆగిపోకూడదు. కాబట్టి నెక్స్ట్ మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, మనం చేస్తున్నటువంటి దానిలో ఎప్పుడు కూడా ఏ స్క్వేర్ ప్లస్ కేఐ ఈజ్ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్. ఓకే, అలాగే ఇక్కడ గమనించినట్లయితే మీకు ఇక్కడ ఇచ్చిన దానిలో డెట్ ఏ వాల్యూ అడిగాడు. సో ఇక్కడ ఆప్షన్స్లో కే ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ అన్నాడు కదా. సో ఇక్కడ మీరు మామూలుగా గమనించినట్లయితే ఫస్ట్ మీరు నెక్స్ట్ ఇక్కడ గమనించండి, మనకి ఈ రెండు వాల్యూస్ కూడా మైనస్ కేనేనండి. అంటే ఇక్కడ మనం ఇక్కడ చూడండి ఏ ప్లస్ డి 0 కదా. ఇక్కడ మనకి ఈ ఏ ప్లస్ డి 0 అంటే అంత ఏ ఈజ్ ఈక్వల్ మైనస్ డి ఆర్ డి ఈజ్ ఈక్వల్ మైనస్ ఏ, అంతే కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుద్దండి, ఇక్కడ నీకు కే ఈజ్ ఈక్వల్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బీసీ. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా నోట్ చేసుకోవచ్చు నేను, ఫస్ట్ దీన్ని ఏ ఇంటూ మైనస్ ఏగా నోట్ చేసుకోవచ్చు, అంతే కదా. ఏ ఇంటూ మైనస్ ఏగా రాసుకోవచ్చు. మైనస్ ఏ అంటే ఎంత డి, అంటే ఇప్పుడు ఎంత అయిందండి నీకు ఏడి మైనస్ బీసీ. ఇక్కడ డి అంటే మైనస్ ఏనండి. ఓకే, డి అంటే మైనస్ ఏ. సో ఏడి మైనస్ బీసీ. ఏడి మైనస్ బీసీ అంటే ఎంత డెట్ ఏనేగా, అంతే కదా. డెట్ ఈజ్ ఈక్వల్ ఏడి మైనస్ బీసీ. సరే రెండో చూద్దాం ఇక్కడ మళ్ళా. నెక్స్ట్ ఈసారి ఇది చూద్దాం. ఓకే, ఇక్కడ కూడా కే వాల్యూ ఎంత అండి, ఇది మైనస్ బీసీ మైనస్ డి స్క్వేర్. మైనస్ బీసీ మైనస్ డి స్క్వేర్ అంటే ఎలా రాసుకోవచ్చు నేను ఇప్పుడు మైనస్ డి స్క్వేర్ మైనస్ బీసీ. ఓకే, ఈ మైనస్ డి స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు అండి నేను మైనస్ డి ఇంటూ డీగా రాసుకోవచ్చు కదా. ఓకే, మైనస్ బీసీగా రాస్తా. ఓకే, అంటే ఇక్కడ గమనించండి మీరు సీరియస్గా, ఈ మైనస్ డి ఎంత అండి ఏ కదా. మైనస్ డి అంతా ఏ అంటే ఏడి మైనస్ బీసీ. మైనస్ డి అంటే ఇక్కడ నీకు మైనస్ డి అంటే ఏనండి. మైనస్ డి అంటే ఏ అంటే ఇది కూడా డెట్ అయిపోయింది. అంటే రెండు కేసుల్లో కూడా ఏమైపోయింది నీకు కే ఈజ్ ఈక్వల్ డెట్ ఏ అయింది. అంటే ఇక్కడ ఆప్షన్ 3 కూడా కరెక్టే. సో బోత్ ద ఆప్షన్స్ 1 and 3 ఆర్ కరెక్ట్. సో కొంచెం జాగ్రత్తగా మనం తీసుకురావాలండి. ఈ టైప్ ఆఫ్ బిట్స్ జనరల్గా జేఈ మెయిన్స్లో ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఇఫ్ ఏ అండ్ బి ఇఫ్ ఏ అండ్ బి ఆర్ different matrices satisfying different matrices satisfying a cube is equal to b cube and a square b is equal to b square a. A square b is equal to b square a. Then వాడు మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తాడు.
ఇక్కడ చూడండి, సిన్స్ ఏ అండ్ బి ఆర్ డిఫరెంట్ మ్యాట్రిసెస్, అంటే డిఫరెంట్ మ్యాట్రిసెస్ అంటే మ్యాట్రిసెస్ ఆర్ డిఫరెంట్, మ్యాట్రిసెస్ ఆర్ డిఫరెంట్. మనకి మ్యాట్రిసెస్ ఆర్ డిఫరెంట్ అండి. మ్యాట్రిసెస్ ఆర్ డిఫరెంట్ అంటే దాని డిటర్మినెంట్స్ కూడా డిఫరెంటేగా, అంతే కదా. అంటే ఇక్కడ చూడండి, ఏ అండ్ బి ఆర్ టూ డిఫరెంట్ మ్యాట్రిసెస్, అంటే ఏ అండ్ బి నాట్ ఈక్వల్ టు బీనే కదా. అంటే మీనింగ్ ఏంటి, డెట్ ఏ నాట్ ఈక్వల్ టు డెట్ బి. ఓకే, డిఫరెంట్ మ్యాట్రిసెస్ కాబట్టి. అంటే డెట్ ఏ మైనస్ డెట్ బి నాట్ ఈక్వల్ టు 0. అంటే దీన్ని మళ్ళీ ఏం రాసుకోవచ్చు, డెట్ ఆఫ్ ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు 0. ఎందుకు డెట్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే డెట్ ఏ మైనస్ డెట్ బి కదా. అందువలన ఫస్ట్ ఈ కండిషన్ ఒకటి గుర్తుంచుకోండి, డెట్ ఆఫ్ ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు 0. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి, డెట్ ఆఫ్ ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు 0. తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఈ రెండింటి నుంచి మనం చక్కగా ఇచ్చినటువంటి డేటా ఏంటో పరిశీలిద్దాం. ఓకే, ఇప్పుడు ఇచ్చినటువంటి ఏంటంటే నీకు ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ బి క్యూబ్. ఓకే, అలాగే ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాం. నెక్స్ట్ ఏ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ బి స్క్వేర్ ఏ, ఈక్వేషన్ 2. ఇప్పుడు 1 - 2 చూద్దాం. ఓకే, 1 - 2 అంటే లెఫ్ట్ సైడ్ ఏంటి, ఏ క్యూబ్ మైనస్ ఏ స్క్వేర్ బి. ఓకే, ఏ క్యూబ్ మైనస్ ఏ స్క్వేర్ బి. ఓకే, నెక్స్ట్ రైట్ సైడ్ ఏంటండి, బి క్యూబ్ మైనస్ బి స్క్వేర్ ఏ. ఓకే, అంటే ఇప్పుడు ఈ రెండు ఏ క్యూబ్ అంటే ఏం రాసుకోవచ్చు నేను, ఏ క్యూబ్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ అండి. అంటే రెండిట్లో కూడా ఏం కామన్ తీసుకోవచ్చు, ఏ స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ బి అని అర్థం. ఓకే, ఇక్కడ కూడా సేమ్ బి స్క్వేర్ ఇంటూ బి మైనస్ బి స్క్వేర్ ఇంటూ ఏ రాసుకోవచ్చు. ఓకే ఓకే కాబట్టి ఈ రెండిట్లో ఏ స్క్వేర్ కామన్ తీసాం అనుకోండి, ఏ స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ బి. ఓకే, అలాగే ఇందులో నువ్వు మైనస్ కామన్ తీసావు అనుకోండి, మైనస్ బి స్క్వేర్ కామన్ తీసావు అనుకోండి, ఏమొస్తుంది, ఏ మైనస్ బి వస్తుంది, ఏ మైనస్ బి వస్తుంది. మైనస్ ఏ కామన్ మైనస్ బి స్క్వేర్ కామన్ తీసినట్లయితే ఏ మైనస్ బి. దాన్ని తీసుకొచ్చావు అనుకో, ఎంత అవుతుందండి ఇది, ఏ స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. అవునా, అంటే రెండిట్లో కూడా కామన్గా ఏముంది ఇప్పుడు, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో బోత్ సైడ్స్ నేను డిటర్మినెంట్ కట్టాను అనుకోండి, డెట్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ డెట్ ఆఫ్ నల్ మ్యాట్రిక్స్ వాల్యూ 0, డెట్ ఆఫ్ నల్ మ్యాట్రిక్స్ వాల్యూ 0, డెట్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 అనమాట. డెట్ ఆఫ్ ఏబి అంటే ఏంటి, డెట్ ఏ ఇంటూ డెట్ బి. మామూలుగా మనం డెట్ ఆఫ్ ఏబి అన్నామండి, డెట్ ఆఫ్ ఏబి అంటే డెట్ ఏ ఇంటూ డెట్ బి అని అర్థం. ఓకే, ఇదే కదా డెట్ ఆఫ్ ఏబి అంటే. అలాగే ఇక్కడ కూడా దీన్ని ఏం రాసుకోవచ్చు అండి మనం, డెట్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ డెట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది నాట్ ఈక్వల్ టు 0 కదా, డెట్ ఆఫ్ ఏ మైనస్ బి ఏంటండి, నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి కంపల్సరీగా ఏమవుద్దండి నీకు, సో డెట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మస్ట్ బి ఈక్వల్స్ టు 0. సో వాడు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏదైనా ఇవ్వచ్చు. జనరల్గా ఇక్కడ ఆప్షన్స్లో ఈ విధంగా ఇవ్వటం జరిగింది, డెట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మస్ట్ బి ఈక్వల్ టు 0. దట్ ఈస్ ద ఫైనల్ రిజల్ట్. సో హియర్ ఏ అండ్ బి ఆర్ డిఫరెంట్ మ్యాట్రిసెస్ విచ్ సాటిస్ఫైస్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ బి క్యూబ్ అండ్ ఏ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ బి స్క్వేర్ ఏ దెన్ అనేటువంటిది ఇస్తాడు ఆప్షన్స్లో. కాబట్టి మనకి డెట్ ఆఫ్ ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు 0 అండ్ డెట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మస్ట్ బి ఈక్వల్ టు 0. ఇది మనం ఆప్షన్స్లో గ్రహించుకోవాలి. ఓకే, ఇదండి. నెక్స్ట్ ద మ్యాక్సిమం ఇలాంటివి అని ఇస్తుంది, ద మ్యాక్సిమం అండ్
the maximum and minimum values of minimum values of 3/3 determinant 3/3 determinant whose elements belong to 0, 1, 2, 3 ఈజ్ ఆప్షన్స్లో మనకి +or-9 +or-15 ఓకే. నెక్స్ట్ +or-54 +or-32 కాబట్టి ఇక్కడ ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే ఏదైనా డిటర్మెంట్లో మ్యాక్సిమం వాల్యూ రావాలంటే దానిలో ఉన్నటువంటి లీస్ట్ వాల్యూని ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ ఏర్పాటు చేసుకో. యూ షుడ్ రైట్ ద లీస్ట్ ఎలిమెంట్ మస్ట్ బీ కీప్ ఇన్ ద డయాగనల్ ఎలిమెంట్స్ అండ్ ద హైయెస్ట్ వాల్యూస్ మస్ట్ బీ కెప్ట్ అదర్ ఎలిమెంట్స్ అంటే ఎక్సెప్ట్ ద డయాగనల్ ఎలిమెంట్స్. అంటే ఇక్కడ నీకు 3/3 డిటర్మెంట్లో డయాగనల్ ఎలిమెంట్స్ 0గా తీసుకో, హయ్యెస్ట్ నెంబర్ అని రిమైనింగ్ ఎలిమెంట్స్గా తీసుకో. అంటే ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ ఇది 0, హయ్యెస్ట్ నెంబర్ 3 కదా, 3 ఇది ద మ్యాక్సిమం వాల్యూ ఇస్ అబ్టైన్డ్ వెన్ వీ కీప్ ద డయాగనల్ ఎలిమెంట్స్ యాజ్ ద జీరోస్ whenever 0 is there, and in other places we have to keep the maximum value of the given elements. So what is this value? 0 minus 0 into 0 minus 9 plus 3 into 9 minus 0. So this is 27, this is 27 is equal to 54. This is 54. చూడండి ఆప్షన్స్లో 54 ఇంకెక్కడ లేదుగా, ఇది రైట్. కానీ కొన్ని సందర్భాల్లో మరి మనకు డౌట్ రావచ్చు, సార్ -54 ఎలా వస్తుందని. ఎస్, -54 రావడానికి గల అవకాశం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి దాన్ని చూడండి ఈ విధంగా రాస్తాం. 3 0 3 0 3 3 3 3 ఈ విధంగా ఉందనుకోండి, ఇప్పుడు చూడండి దీని డిటర్మెంట్ 3 into 0 minus 9, సో -0 ఓకే, ప్లస్ 3 into 0 minus 9 అంటే ఎంత అండి, -27. హీర్ ఆల్సో -27 ఈజ్ ఈక్వల్ టు -54. అంటే ఈ విధంగా మాత్రం ఏర్పాటు చేస్తేనే మినిమం వాల్యూ వస్తుంది. అందుకోసం అదంతా లేకుండా జస్ట్ మీరు ఆప్షన్స్లో గమనించి 54 ఎలా వచ్చింది, ఇంకెక్కడ 54 లేదు కదా. కంపల్సరీ మినిమం వాల్యూ -54, మ్యాక్సిమం వాల్యూ +54. అదిగో మినిమం వాల్యూ కావాలంటే ఈ విధంగా కనుక మనం ఏర్పాటు చేసుకున్నట్టు ఎలిమెంట్స్ ఖచ్చితంగా -54 వస్తుంది. అంటే ఈ విధంగా అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ అనమాట అది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకోవాలండి. ఓకే, దిస్ ఈజ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ. ఎక్కడ జనరల్గా మ్యాక్సిమం వాల్యూ అడుగుతుంటాడు. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మ్యాక్సిమం వాల్యూ కావాలంటే సింపుల్గా డయాగనల్ ఎలిమెంట్స్ని మీరు ఆ లీస్ట్ వాల్యూ ఉంచుకోండి. 0 అయితే 0, 1 అయితే 1. మ్యాక్సిమం వాల్యూ కావాలంటది రిమైనింగ్ ఎలిమెంట్స్ అదర్ దెన్ ద డయాగనల్ ఎలిమెంట్స్ హైయెస్ట్ ఎలిమెంట్ ఏది ఉంటే అది రాసుకోండి. సింపుల్, అది మ్యాక్సిమం వాల్యూ వచ్చేది. జనరల్ మ్యాక్సిమం వాల్యూ అడుగుతుంటాండి. ఇక్కడ +or- ఎందుకు ఇచ్చాడు, ఆల్రెడీ మ్యాక్సిమం వాల్యూ తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి నేను ఆప్షన్స్ వెరిఫై చేసుకుంటాడు. అంటే ఈ విధంగా రాయటం కొంచెం కష్టంగా ఉంటుంది స్టూడెంట్కి. ఓకే, another problem, let a is equal 1 plus x square minus y square minus z square అన్ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కాలం రాద్దాం. xy minus yz, xy minus yz, xy minus z 2 into
xy మైనస్ జెడ్ 2 ఇంటూ జెడ్ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ 2 ఇంటూ xy ప్లస్ జెడ్. నెక్స్ట్ 1 ప్లస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. 2 ఇంటూ వైజెడ్ మైనస్ ఎక్స్, వైజెడ్ మైనస్ ఎక్స్. నెక్స్ట్ 2 ఇంటూ జెడ్ఎక్స్ మైనస్ వై. నెక్స్ట్ 2 ఇంటూ వైజెడ్ ప్లస్ ఎక్స్, వైజెడ్ ప్లస్ ఎక్స్. నెక్స్ట్ 1 ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. దెన్ det A is equal to, so option 1 plus xy plus yz plus zx whole cube. Second one, 1 plus x square plus y square plus z square whole cube. Next, option 3, xy plus zx plus yz whole cube. Fourth option, 1 plus x cube plus y cube plus z cube whole square. This is whole square. సో ఇక్కడ ఇది మనకి ఇచ్చేసాడు, అంటే అల్టిమేట్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. అంటే 0 1 -1. సో పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఫస్ట్, x ఈజ్ ఈక్వల్ 0, y ఈజ్ ఈక్వల్ 1 లేదా -1 నీ ఇష్టం. 0 1 -1 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. y ఈజ్ ఈక్వల్ 1, 0 1 -1. అంటే ఇప్పుడు ఎంత అవుతుందంటే ఇక్కడ ఫస్ట్ నువ్వు 1 ప్లస్ చూడండి, ఇక్కడ det A వాల్యూ ఏమవుతుందండి నీకు, det A ఈజ్ ఈక్వల్ టు 1, ఓకే, ప్లస్ 0 మైనస్ వై స్క్వేర్ అంటే -1 మైనస్ జెడ్ స్క్వేర్ అంటే ఎంత, ఇక్కడ ఇంకా మీకు రాస్తాను. అంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత, 0, వై స్క్వేర్ వాల్యూ 1, జెడ్ స్క్వేర్ వాల్యూ 1. సో జెడ్ స్క్వేర్ వాల్యూ 1, ఓకే. నెక్స్ట్ 2 ఇంటూ ఇక్కడ 2 ఇంటూ xy అంటే 0 అంటే సంథింగ్ 0, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 అది. నెక్స్ట్ 2 ఇంటూ 0 ఇంటూ సంథింగ్ 0 ప్లస్ వై అంటే 1, ఇది ఫస్ట్ కాలం, ఓకే. నెక్స్ట్ 2 ఇంటూ xy అంటే 0 ప్లస్ జెడ్ అంటే -1, ఓకే. నెక్స్ట్ 1 ప్లస్ వై స్క్వేర్ అంటే ఎంత, 1 మైనస్ జెడ్ స్క్వేర్ అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 0, ఓకే. నెక్స్ట్ 2 ఇంటూ వైజెడ్, వై ఇంటూ జెడ్ అంటే -1 అండి, ఓకే. నెక్స్ట్ -0. నెక్స్ట్ థర్డ్ కాలం 2 ఇంటూ జెడ్ఎక్స్ అంటే ఎంత అండి, 0, సో -y. నెక్స్ట్ 2 ఇంటూ వైజెడ్ అంటే -1 ప్లస్ ఎక్స్ అంటే 0, ఓకే. నెక్స్ట్ 1 ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 0 -1, ఓకే. ఇది మనకి అంటే అల్టిమేట్ గమనించినట్లయితే ఏమైందండి, ఇది ఇక్కడ నీకు క్లియర్గా ఇక్కడ +1 -1, ఓకే, ఇక్కడ +1 -1. సో అల్టిమేట్గా మనకి ఈ డిటర్మినెంట్ వాల్యూ ఫైనల్గా చూద్దాం ఎంత అయిందండి, ఇది -1, ఫైనల్గా -1. నెక్స్ట్ ఇక్కడ -2, నెక్స్ట్ ఇక్కడ -2, ఓకే, -2. నెక్స్ట్ ఇక్కడ కూడా సెకండ్ రో ఎంత అండి, 2. నెక్స్ట్ 1, ఓకే, 1 ఇక్కడ -2. నెక్స్ట్ ఇక్కడ 2, ఇది -2, ఇది 1, ఓకే. ఇదండి ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేసేద్దాం, డిటర్మినెంట్ ఎక్స్పాన్షన్ ఎంత వస్తుందో వాల్యూ చూద్దాం, ఓకే. ఫస్ట్ డిటర్మినెంట్ ఎక్స్పాన్షన్ ఎంత అండి, డిటర్మినెంట్ ఎక్స్పాన్షన్ -1 ఇంటూ ఎంత అండి, ఇది 1 -4 అంతే కదా, AD - BC. నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ +2,
ప్లస్ 2 ఇంటూ 2 ఇంటూ 1 2 మైనస్ మైనస్ ప్లస్ 4 ఓకే ప్లస్ 4 నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ నెక్స్ట్ మైనస్ 4 మైనస్ 2 అంటే ఎంత అండి ఇది మైనస్ 1 ఇంటూ మైనస్ 3 ప్లస్ 2 ఇంటూ 6 మైనస్ 2 ఇంటూ మైనస్ 6 అంటే ప్లస్ 3 ప్లస్ 12 ప్లస్ 12 ఎంత అండి టోటల్ ఇది 27 వచ్చింది. అంటే వాల్యూ సబ్ చేసినప్పుడు మాకు ఎల్హెచ్ఎస్ వాల్యూ ఇది. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ అంటే ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 ఎంత 1 ప్లస్ 0 వైజెడ్ అంటే -1 ప్లస్ 0 హోల్ క్యూబ్ ఎంత అండి 0 ఓకే. అంటే ఆప్షన్ 1 కాదు ఓకే. ఇప్పుడు తర్వాత ఆప్షన్ 2 చూద్దాం. సెకండ్ ఆప్షన్ సబ్ చేస్తా 1 ప్లస్ 0 తర్వాత వై స్క్వేర్ అంటే 1 ఓకే. జెడ్ స్క్వేర్ అంటే 1 హోల్ క్యూబ్ ఎంత అండి 3 క్యూబ్ అంటే 27. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ వన్. ఎందుకంటే ఇది హోల్ స్క్వేర్ కదా కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ XY ప్లస్ YZ ప్లస్ ZX అంటే మళ్ళీ మనకి -1 హోల్ క్యూబ్ కాబట్టి ఇది రాంగు, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ వన్. అంటే 1 ప్లస్ X² ప్లస్ Y² ప్లస్ Z² హోల్ క్యూబ్ దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. అంటే నిన్న స్పెసిఫిక్గా లాస్ట్ వీడియోలో మనం ఆ ప్రాబ్లం చెప్పుకున్నాం. అంటే డిఫరెంట్గా తీసుకున్నా కానీ ఆప్షన్స్ మనం కన్ఫర్మ్ చేయలేము. అప్పుడు ఒరిజినల్ ప్రొసీజర్ వెళ్ళాం. కానీ అన్నిటికీ అలా ఉండదు, ఎప్పుడో రేర్ కేసెస్ అనమాట ఓకే. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం మీకు ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ABC నెక్స్ట్ PQR XYZ A is equal, this is the matrix, given matrix, and det A value 6 ఓకే. ఇది ఇచ్చాడు తర్వాత ఓకే. ఇప్పుడు B is equal matrix P plus Q, next Q plus Y, next R plus Z, next A plus X, next B plus Y, next C plus Z, next A plus P, next B plus Q, C plus R, then det of B is equal dash. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మనం ఎప్పుడు కూడా మనం ఈ డిటర్మినెంట్ వాల్యూ చేయాలంటే కంపల్సరీ, ఎందుకంటే det A వాల్యూ 6 ఇచ్చేసాడు. ఆ విధంగా అయ్యేటువంటి వాల్యూస్ మనం ఎజ్యూమ్ చేసుకోవడం మనకు చాలా కష్టం, ఇంపాసిబుల్. మన ఎజంప్షన్ కొన్నిసార్లు చాలా వరకు ఫెయిల్, ట్రయల్ అండ్ ఎర్రర్ చేసుకుంటూ వెళ్తుండాలి. అది కానీ ఇకపోతే మన ఇష్టం చూసుకోవచ్చు, వీ కెన్ ఎజ్యూమ్ యాజ్ యూ లైక్. కాబట్టి కంపల్సరీ దీన్ని ఏంటో చూడాలి ఫస్ట్. ఇక్కడ మీరు గమనించినట్లయితే det B అనేది చూడండి, ఇక్కడ జాగ్రత్తగా det B అనేది P ప్లస్ X ఓకే, Q ప్లస్ Y ఓకే, నెక్స్ట్ R ప్లస్ Z ఓకే, R ప్లస్ Z ఓకే, నెక్స్ట్ A ప్లస్ X, నెక్స్ట్ B ప్లస్ Y ఓకే, C ప్లస్ Z, నెక్స్ట్ A ప్లస్ P, B ప్లస్ Q, C ప్లస్ R. ఇక్కడ గమనించండి, ఈ గివెన్ డిటర్మినెంట్లో ఫస్ట్ రో ఏముంది ABC, అంటే నాకు ఓన్లీ ABCనే కావాలి. అందువల్ల ఫస్ట్ నేనేం చేస్తాను అంటే ఈ R1కి ఏం చేస్తానంటే R1 తీసుకొని దానికి R2 R3 యాడ్ చేస్తా. R1కి ఏం చేస్తున్నానండి R2 R3 యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి ఏమొస్తుంది గమనించండి. సపోజ్ ఈ మొత్తం యాడ్ చేసి ఏమొస్తుంది 2x ప్లస్ 2a ప్లస్ 2p. అలాగే ఇక్కడ చూడండి 2y ప్లస్ 2b ప్లస్ 2q, అలాగే 2c ప్లస్ 2r ప్లస్ 2z అన్నీ కూడా 2 వస్తున్నాయండి. ఇక్కడ ఏమొచ్చిందండి నీకు 2 ఇంటూ
ఏ ప్లస్ నెక్స్ట్ పి ప్లస్ ఎక్స్, నెక్స్ట్ 2 ఇంటూ బి ప్లస్ క్యూ ప్లస్ నెక్స్ట్ వై, ఇదే కదా. నెక్స్ట్ 2 ఇంటూ సి ప్లస్ జెడ్ ప్లస్ ఆర్. రిమైనింగ్ యాస్టీజ్గా ఉంటాయండి, రిమైనింగ్ యాస్టీజ్గా ఉంటాయి. ఏ ప్లస్ ఎక్స్, నెక్స్ట్ బి ప్లస్ వై, సి ప్లస్ జెడ్, నెక్స్ట్ ఏ ప్లస్ పి, ఓకే, ఏ ప్లస్ పి, నెక్స్ట్ బి ప్లస్ క్యూ, నెక్స్ట్ సి ప్లస్ ఆర్. ఓకే, ఇది మనకి ఇచ్చినటువంటి వాల్యూ. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ 2 కామన్ తీసామనుకోండి, 2 దీనిలోంచి ఫస్ట్ మనం 2ని కామన్ తీసాం. ఓకే, 2ని కామన్ తీసామండి. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, 2 బయటికి తీసేసినట్లయితే 2 ఇంటూ ఏ ప్లస్ పి ప్లస్ ఎక్స్, నెక్స్ట్ బి ప్లస్ క్యూ ప్లస్ వై, నెక్స్ట్ సి ప్లస్ ఆర్ ప్లస్ జెడ్, నెక్స్ట్ ఏ ప్లస్ ఎక్స్, నెక్స్ట్ బి ప్లస్ వై, నెక్స్ట్ సి ప్లస్ జెడ్, నెక్స్ట్ ఏ ప్లస్ పి, నెక్స్ట్ బి ప్లస్ క్యూ, నెక్స్ట్ సి ప్లస్ ఆర్. ఈ విధంగా మనం తీసుకురావచ్చు. ఇప్పుడు గమనించండి జాగ్రత్తగా, ఇక్కడ గమనించండి ఫస్ట్ థింగ్, ఇక్కడ ఇప్పుడు నేను దీన్ని నుంచి సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఏ ప్లస్ ఎక్స్ మైనస్ తీసుకున్నాను, అప్పుడు మైనస్ పి ఉంటుంది. సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ ఎక్స్ ఉంటుంది. అంటే ఏం చేస్తాను ఇప్పుడు నేను ఇక్కడ R2ని ఆపరేట్ చేస్తా. ఏం చేస్తాను, R2 మైనస్ R1, అలాగే R3ని కూడా R3 మైనస్ R1. అంటే నేనేం చేస్తున్నాను, R2 నుంచి R1 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, అలాగే R3 నుంచి కూడా R3 నుంచి ఏం చేస్తున్నాను నేను, R1 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఏమైంది అప్పుడు నీకు అల్టిమేట్గా 2 ఇంటూ ఫస్ట్ అది అలా ఉంటుంది, ఏ ప్లస్ పి ప్లస్ ఎక్స్, ఓకే, బి ప్లస్ క్యూ ప్లస్ వై, నెక్స్ట్ సి ప్లస్ ఆర్ ప్లస్ వై. ఓకే, ఇది మనకి వచ్చేటువంటిది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, ఏ ప్లస్ ఎక్స్ సబ్ట్రాక్ట్ చేసి ఎంత అండి, మైనస్ పి, అలాగే బి ప్లస్ వై క్యాన్సిల్ అయితే వచ్చేది మైనస్ క్యూ, సి ప్లస్ జెడ్ క్యాన్సిల్ అయితే మైనస్ ఆర్. ఓకే, మైనస్ ఆర్. నెక్స్ట్ సేమ్ ఏ ప్లస్ బి క్యాన్సిల్ అయితే ఎంత అండి, మైనస్ ఎక్స్, నెక్స్ట్ ఇక్కడ మైనస్ వై, నెక్స్ట్ ఇక్కడ మైనస్ జెడ్. ఇది ఓకే, ఓకేనండి. ఇప్పుడు R2లోంచి నేను R1 తీసేస్తున్నాను. అంటే ఏ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయితే మైనస్ పి అండి, అలాగే ఇక్కడ మైనస్ క్యూ, అలాగే ఇక్కడ మైనస్ ఆర్. అలాగే ఇప్పుడు ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ఏ ప్లస్ బి క్యాన్సిల్ అయితే మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్. ఇప్పుడు ఈ రెండింటికి యాడ్ చేసాం అనుకోండి, ఫస్ట్ స్టెప్ లాగా R1 ఇంప్లైజ్ R1కి R2 R3 యాడ్ చేసామనుకోండి, ఈ రెండు యాడ్ చేసి ఎంత వస్తుంది, క్యాన్సిల్ ఏనేగా, అలాగే ఇక్కడ బి వస్తుంది, ఇక్కడ సి వస్తుంది. అంటే ఏమొస్తుంది నీకు 2 ఇంటూ ఈ రెండు యాడ్ చేసినట్టయితే ఏ వస్తుంది, ఇక్కడ బి వస్తుంది, సి వస్తుంది. ఓకే, ఇది మైనస్ పి మైనస్ క్యూ మైనస్ ఆర్ మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్. అంటే రెండు మైనస్లు తీసామనుకోండి, -1 ఇది R2 R3 నుంచి. సో ఫైనల్గా ఏబిసి PQR XYZ. ఇదేగా డెట్ ఏ, ఇదే కదా డెట్ ఏ వాల్యూ. కాబట్టి 2 ఇంటూ డెట్ ఏ, అలాగా 2 ఇంటూ 6 ఎంత అండి, 2 ఇంటూ 6 12, 2 ఇంటూ 6 12. చూసారా, అంటే దీన్నే యాక్చువల్గా లాస్ట్ టైము 2 ఇంటూ సర్క్యులెంట్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఏబిసి బీసీఏ సిఏబి ఈ విధంగా ఫామ్ అయ్యేటువంటి సర్క్యులెంట్ మ్యాట్రిక్స్. సో ఇదేనండి మనకి ఫైనల్ డిటర్మినెంట్ ఎప్పుడు కూడా 2 ఇంటూ డెట్ ఆఫ్ ఏ వస్తుంది అనమాట. 2 ఇంటూ సపోజ్ ఇక్కడ ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ, మళ్ళీ బి ప్లస్ సి, సి ప్లస్ సి, ఏ ప్లస్ బి,
సి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ ఇస్తే దాన్ని డైరెక్ట్గా 2 ఇంటూ ఏబిసి బీసీఏ సిఏబి రాసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా మీరు ఎక్కడైనా 2 ఇంటూ డెట్ ఏ రాసుకోవచ్చు అండి డైరెక్ట్గా. కాబట్టి ఇలాంటి ఇచ్చినప్పుడు అంటే మీకు ప్రూఫ్లు తెలియదు కాబట్టి నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ రాశాను డైరెక్ట్ రాయకుండా. ఓకే, ఇదండి 2 ఇంటూ డెట్ ఏ వాల్యూ 12. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం జాగ్రత్తగా చూడండి. ఇఫ్ x power a into y power b is equal e power m. Next, x power c y power d is equal e power n. Delta 1 is equal mb nd and delta 2 is equal AMCN. Delta 3 is equal ABCD. Then the values of x and y, then the values of x and y are ఇక్కడ x and y values are first option delta 1 by delta 3 and delta 2 by delta 3. Second option delta 2 by delta 1, delta 3 by delta 1. Okay, next option 3 log of delta 1 by delta 3 and log of delta 2 by delta 3. Fourth one e power delta 1 by delta 3 and e power delta 2 by delta 3. ఓకే, ఇక్కడ ఫస్ట్ మీరు గమనించండి, మీకు ఈ విధంగా డెల్టా 2 బై డెల్టా 1 లేదా డెల్టా బై డెల్టా 1 అన్నప్పుడు ఏం గుర్తు రావాలండి? క్రామర్స్ రూల్ మనం అదే కదండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ డెల్టా 1 బై డెల్టా, వై ఈజ్ ఈక్వల్ డెల్టా 2 బై డెల్టా, ఇవే కదా. కాబట్టి ఫస్ట్ మనం వీటిని ఈక్వేషన్ ఫామ్లో తీసుకురావాలండి. ఫస్ట్ ఇక్కడ చూడండి చక్కగా ఎక్స్ పవర్ ఏ ఇంటూ వై పవర్ బి ఈజ్ ఈక్వల్ ఏంటండి? ఈ పవర్ ఎం. ఇప్పుడు లాగ్ తీసుకున్నాం అనుకో ఎంత అవుద్దండి? ఓకే, లాగ్ తీసుకుంటే ఎంత అవుద్ది? లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఏ ఇంటూ వై పవర్ బి. ఓకే ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఈ పవర్ ఎం. ఓకే, లాగ్ ఆఫ్ ఈ పవర్ ఎం అంటే ఎం ఇంటూ లాగ్ ఈ అండి. లాగ్ ఈ వాల్యూ 1 అండి. లాగ్ ఈ వాల్యూ ఎప్పుడు కూడా 1, ఎందుకంటే బేస్ ఎప్పుడు కూడా మనం ఈగా భావిస్తాం. ఓకే, అంటే ఇప్పుడు లాగ్ ఎం ఎన్ ఏంటి? లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్ అది. తర్వాత లాగ్ ఆఫ్ ఏ పవర్ ఎన్, మామూలుగా లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అండి. ఏమిటి ఫార్ములా? ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ అండి. ఇదే కదా లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ కదా. అలాగే ఇక్కడ కూడా ఎంత అవుతుంది? ఏ ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎం. అంటే మనం ఏఎక్స్ ప్లస్ బీవై అన్నప్పుడు వాటి కోఎఫిషియెంట్స్ రాసేది డిటర్మినెంట్లో. అలాగే ఇక్కడ సిమిలర్లీ నెక్స్ట్ సేమ్ ఈక్వేషన్ నుంచి మనం ఏం రాస్తామండి? సేమ్ ఈక్వేషన్ నుంచి మనం సిమిలర్లీ ఇప్పుడు ఎక్స్ పవర్ సి ఇంటూ వై పవర్ డి ఈజ్ ఈక్వల్ ఈ పవర్ ఎన్ కదా. సేమ్ ఎలా రాస్తాం? సి ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ డి ఇంటూ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎన్, అంతేనా? సో ఇప్పుడు దీన్ని మనం మ్యాట్రిక్స్ ఈక్వేషన్ రాస్తాం. దీని ఏం చేస్తాం? ఇప్పుడు మ్యాట్రిక్స్ ఈక్వేషన్ రాస్తాం. ఎలా రాస్తాం మ్యాట్రిక్స్ ఈక్వేషను? మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఎలా రాయాలి చూడండి జాగ్రత్తగా. మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఓకే, ఇక్కడ వాడి కోషన్స్ ఫస్ట్ కోషెంట్ మ్యాట్రిక్స్ ఏ బి. ఓకే, ఏబి నెక్స్ట్ సిడి
ఓకే, ఇదే కదా. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనం ఇది లాగ్ ఎక్స్, ఇది లాగ్ వై, అంతేగా. చూడండి, ఏ లాగ్ ఎక్స్ ప్లస్ బి లాగ్ వై, సి లాగ్ ఎక్స్ ప్లస్ డి లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు ఇంకా కాలం మ్యాట్రిక్స్ ఎంఎన్. ఓకే, ఇదే కదా. ఇప్పుడు మనం దీన్ని వాడేమన్నాడు, డెల్టా 3 అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, డెల్టా 3 అన్నాడు. ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసరికి నీకు డెల్టా 3 అన్నాడు, డెల్టా కాకుండా. డెల్టా 3 ఈజ్ ఈక్వల్ డెటా ఏబిసిడి. ఓకే, అలాగే ఇక్కడ నీకు ఇప్పుడు డెల్టా 1 అనుకోండి. డెల్టా 1 అంటే ఏంటి, మనం రాసేది ఫస్ట్ కాలం తీసేసి కాలం మ్యాట్రిక్స్ రాస్తాం, అంతేనే కాదా. అంటే ఎంఎన్, ఇది బిడి, ఇది వాడు ఇచ్చినటువంటిది. డెల్టా 2 అంటే మనం ఏం రాస్తాం, ఈ సెకండ్ కాలం తీసేసి దాన్ని రాస్తాం, అదే కదా. అంటే ఏసీ నెక్స్ట్ ఎంఎన్. ఇది మీకు ఫస్ట్ అంటే వాడు ఇచ్చేసాడు. డెల్టా 1 డెల్టా 2 వాల్యూస్ కూడా వాడు ఇచ్చేసాడు నీకు చాలా క్లియర్గా. డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 వాల్యూస్ క్లియర్గా. డెల్టా 1 వాల్యూ ఎంబిఎన్డి, డెల్టా 2 వాల్యూ ఏఎంసిఎన్, డెల్టా 3 వాల్యూ ఏబిసిడి అన్నాడు, అవునా. ఇప్పుడు మనం మామూలుగా ఏమంటాం, ఏఎక్స్ ప్లస్ బీవై ఉన్నప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ అంటాం, అంతేనా. అంటే ఇప్పుడు ఏ ఈక్వేషన్స్లో ఉంది, లాగ్ ఎక్స్ లాగ్ వై కదా. సో లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ therefore by Cramer's rule log x is equal ఏమంటాం, డెల్టా బై డెల్టా 1, డెల్టా 1 బై డెల్టా. అంటే ఇక్కడ డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 ఇది ఉండాలి. ఓకే, దిస్ మస్ట్ నాట్ ఈక్వల్ 0 మెయిన్గా. ఇది వాడు ఇవ్వటం కూడా జరిగిపోయింది డెల్టా. ఓకే, దిస్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, అంటే ఇప్పుడు ఏమొస్తుందండి నీకు, డెల్టా 1 బై డెల్టా 3, డెల్టా 1 బై డెల్టా 3. అంటే బేస్ ఎంత అండి, ఈ అంటే లాగ్ తీసినట్టు ఎంత అవుతుంది, ఈ పవర్ డెల్టా 1 బై డెల్టా 3. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. అలాగే ఇప్పుడు లాగ్ వై ఏమవుద్దండి, లాగ్ వై ఏమవుతుంది, డెల్టా మామూలుగా డెల్టా 1 బై డెల్టానండి, డెల్టా 2 బై డెల్టా. కానీ ఇక్కడ డెల్టా 3 అన్నాడు దీన్ని, అందువల్ల ఇలా రాస్తాం అంతే, ఇంకేనేది డెల్టా. ఇక్కడ కూడా బేస్ ఇవ్వండి, అంటే ఎంత అవుతుంది నీకు, ఈ పవర్ డెల్టా 2 బై డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు వై. దేర్ఫోర్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఇవ్వండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఈ పవర్ డెల్టా 1 బై డెల్టా 3, వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ డెల్టా 2 బై డెల్టా 3. ఇవి మనకి వాల్యూస్ క్లియర్గా. ఓకే, నెక్స్ట్ మీకు కొన్ని సందర్భాల్లో జనరల్ క్వశ్చన్ ఒకటి ఇస్తామండి. ఇక్కడ ఈ జనరల్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు లేటెస్ట్గా 2020 సెప్టెంబర్, లాస్ట్ సెప్టెంబర్లో ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఆర్, బి ఆల్ నాన్ జీరో and satisfy a cube plus b cube plus c cube is equal to 2. Okay, if the matrix A is equal A B C B C A C A B satisfies A dash into A is equal to I, then value of A, B, C can be option 1 2/3, option 2 3,
ఆప్షన్ 3 -1/3, ఆప్షన్ 4 1/3, ఆప్షన్ 4 1/3. కాబట్టి ఇక్కడ ఫస్ట్లో మీరు ఇక్కడ a ఇంటూ a డాష్ ఈజ్ ఈక్వల్ టు i, ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, a డాష్ ఇంటూ a ఈజ్ ఈక్వల్ టు i, లేదు a ఇంటూ a డాష్ ఈజ్ ఈక్వల్ టు i ఇచ్చినప్పుడు కంపల్సరిగా దాని నేమ్ ఏంటండి, a ఈజ్ ఆర్థోగనల్, a ఈజ్ ఆర్థోగనల్ మ్యాట్రిక్స్. ఎప్పుడైతే ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ అయిందో వెంటనే డెట్ ఏ వాల్యూ +r-1. సింపుల్. ఎక్కడైనా a ఇంటూ a డాష్ ఈజ్ ఈక్వల్ a డాష్ ఇంటూ a ఈజ్ ఈక్వల్ అయినట్లయితే a ఈజ్ ఆర్థోగనల్. మొన్న కూడా మనం వీడియోలో చెప్పాం, అదే బిట్ ఇక్కడ వచ్చారు. ఇక్కడ డెట్ ఏ వాల్యూ +r-1 అంటే ఇప్పుడు దీని డిటర్మినెంట్ ఎంత అండి నీకు, a ఇంటూ bc మైనస్ a², నెక్స్ట్ మైనస్ b ఇంటూ b² మైనస్ ac, నెక్స్ట్ ప్లస్ c ఇంటూ ab మైనస్ c² ఈజ్ ఈక్వల్ +r-1. ఓకే, సో ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే a ఇంటూ a డాష్ ఈజ్ ఈక్వల్ టు i ఆర్ a డాష్ ఇంటూ a ఈజ్ ఈక్వల్ టు i అయినప్పుడు a ఈజ్ కాల్డ్ ఆర్థోగనల్ మ్యాట్రిక్స్. ఎప్పుడైతే ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ అయిందో డెట్ ఏ వాల్యూ +r-1 అండి. కాబట్టి దీని యొక్క డిటర్మినెంట్ ఎంత అవుద్ది, a ఇంటూ bc మైనస్ a² మైనస్ b ఇంటూ b² మైనస్ ac ప్లస్ c ఇంటూ ab మైనస్ c² ఈజ్ ఈక్వల్ +r-1. ఓకే, ఇప్పుడు abc మైనస్ a³ మైనస్ b³ ప్లస్ abc అగైన్ abc మైనస్ c³ ఈజ్ ఈక్వల్ +r-1. సో ABC ఎంతండి, 3abc. సో టోటల్ ఎంత వచ్చిందండి మనకి, 3abc. తర్వాత a³ ప్లస్ b³ ప్లస్ c³ వాల్యూ ఎంత వాడిచ్చింది, హి హాజ్ గివెన్ 2. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం 3abc మైనస్ ఆఫ్ a³ ప్లస్ b³ ప్లస్ c³ ఈజ్ ఈక్వల్ +r-1. సో దిస్ ఈజ్ గివెన్ బై 2 అండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 3abc ఈజ్ ఈక్వల్ +r-1 ప్లస్ 2. ఎందుకంటే ఈ వాల్యూ మొత్తం కూడా తీసుకో, హోల్ వాల్యూ బికమ్స్ -2. సో +2 అంటే ఒకసారి ప్లస్ తీసుకుంటే 1 + 2, ఇంకోసారి -1 తీసుకుంటే -1 + 2 అంటే 3, 1. అంటే ఇక్కడ వాడు ఇచ్చినటువంటి చూడండి ఆప్షన్స్లో మనకి ఇప్పుడు సపోజ్ నేను 3abc ఈజ్ ఈక్వల్ 3 అన్నా, abc వాల్యూ ఎంత అండి 1, కానీ 1 ఇవ్వలే ఎక్కడ ఆప్షన్లో. అంటే ఇప్పుడు 3abc ఈజ్ ఈక్వల్ టు 1, సో abc వాల్యూ 1/3. సో ఆప్షన్ 4 ఇచ్చేసాడు 1/3. సో లాస్ట్ వీడియోలో కూడా మనం ఫస్ట్లో చెప్పుకున్నాం, సేమ్ అదే ఇచ్చాడు 2020 సెప్టెంబర్ 4న షిఫ్ట్ 2లో. అంటే జనరల్గా మీరు నేర్చుకున్నటువంటిదే చాలా ఈజీగా, కొంచెం జాగ్రత్తగా కనుక కాన్సెప్ట్ కనుక తెలిసినట్లయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. జేఈ మెయిన్స్ అంటే పెద్ద అద్భుతం ఏం లేదండి. ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ర్యాంకులు వచ్చేస్తున్నాయి. కాబట్టి కొంచెం కష్టపడండి, హ్యాపీగా ఉండాం. ఓకే, సో డెఫినెట్గా రేపు నెక్స్ట్ వీడియోలో 2020లో అన్ని షిఫ్ట్స్లో ఇచ్చినటువంటి మ్యాథ్స్కి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ మీకు రిలీజ్ చేస్తానండి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఆ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే మీరు ఇష్టపడినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ని దయచేసి కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే ఇతరులు కూడా ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే దీన్ని చక్కగా మీరు షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.